अभी मजा आएगा ना भिड़ो. మైక్ పెట్టుకో. అయితే హలో, హాయ్ లక్కీ. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలత సత్య. నేను మీ శ్రీలత. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. చాలా రోజుల తర్వాత ఒక వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం మనం. ఏం లేదు ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాను. నేను ఒక 7 months అట్లా వస్తే స్కూల్ జాయిన్ అయ్యాను. సో అక్కడ స్కూల్లో పిల్లలు కొత్త కదా, సో బిజీ ఉండి బ్లాగ్ తీయడం అసలు కుదరలేదు. లక్కీ కూడా యాన్యువల్ ఎగ్జామ్స్ ఉండే. ఇప్పుడైతే సమ్మర్ వెకేషన్ నడుస్తుంది, కానీ మాకు సమ్మర్ క్యాంప్ నడుస్తుంది స్కూల్లో. మాకేం హాలిడేస్ లేవు, మేబీ ఒక 1 week ఇస్తామన్నారు. సో ఈరోజు బ్రూనో బర్త్డే. నేను ఏదో చిన్న కేక్ తెచ్చి కట్ చేద్దాం అనుకున్నాను, కానీ మా వాళ్ళు నేను వచ్చే వరకు వాళ్ళకి దోచినంత డెకరేషన్ చేసి పెట్టిర్రు. సత్య, మరి వాడు ఎక్కడ కూర్చొని కేక్ కట్ చేస్తాడు? ముందర టేబుల్ అది ఉండాలి కదా. ఓకే ఓకే, బాగా చేశారు. ఇదేంటి వాన్ కేకా? వచ్చేసిందా? అదే వచ్చేసిందా? ఎప్పుడు వచ్చింది? తీయనా బయటికి? ఒక నిమిషం. చిన్నగా భలే ఉంది, క్యూట్ గా. తర్వాత టేబుల్ పైన పెట్టినప్పుడు మొత్తం తీద్దులే. ఓకే, ఇప్పుడు మనం తినడానికి కేక్ చేయడానికి వెళ్తున్నావా? ఓకే. సత్య, ఇంకా కొన్ని బెలూన్స్ పెట్టాల్సింది. నేను ఆ బెలూన్స్ అన్ని ఊపి పెట్టేస్తా. నువ్వు అప్పటి వరకు ఇది కలర్, ఇది రావట్లేదు, కలర్ అయింది. ఇంకా కొన్ని బెలూన్స్ చేసి పెట్టేలోపు నువ్వు మనం తినే కేక్, ఇంకా ఒక స్పార్కిల్ క్యాండిల్, 3 number క్యాండిల్ తెచ్చావా? మరి 3rd birthday కదా. అదేంటి అక్కడ సాయిబాబా ఫోటో పక్కన హ్యాపీ బర్త్డే అని అది తెచ్చావా? అది కేక్ పైన పెట్టడానిక? ఎల్లో కలర్. ఓకే ఓకే, ఇప్పుడు వెళ్ళి ఒక స్పార్కిల్, మనం తినడానికి ఒక కేక్, 2 nights, ఈ కేక్ కి ఆ కేక్ కి 2 nights, అవన్నీ తీసుకురా. అప్పట్లోపు నేను ఇల్లంతా క్లీన్ చేసి నేను కూడా కొంచెం రెడీ అయిపోతా. ఇప్పుడే బయట నుంచి వచ్చా, ఫుల్ వర్షం పడింది కదా, మొత్తం చిరాకు ఉంది. రెడీ అయ్యాక మళ్ళీ కలుద్దాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, బ్రూనో అయితే రెడీగా ఉన్నాడు బర్త్డే కేక్ కట్ చేయడానికి, కేక్ తినడానికి. చూద్దాం వాడి కోసం తెచ్చిన కేక్స్ ఇక్కడ ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయో చూద్దాం. లక్కీ సీజర్స్ ఇవ్వనా? బ్రూనో, ఏందమ్మా ఇది? ఏంది? కూర్చో చూద్దాం. నీదెల కేక్ తింటావా? ఇది వాడి కోసం స్పెషల్ కేక్, డాగ్ బేకరీస్ ఉంటాయి కదా, అక్కడ ఆర్డర్ ఇచ్చి చేయించాం. అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది మన కేక్ తో పోలిస్తే. వీళ్ళ కేక్ ఇది చిన్నగా, వాడు ఒక్కడి వరకే కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే నెక్స్ట్ డే కూడా తినొచ్చు, 2 days అలా తినొచ్చు, ఫ్రిడ్జ్ లో పెట్టి అన్నారు. కానీ ఫ్రిడ్జ్ లో మన ఐటమ్స్ ఉంటాయి కదా, మేబీ ఇది స్మెల్ ఎలా ఉంటుందో ఏమోలే. సరే, వాడికి ఒక్క రోజుకి కేక్ కట్ చేయగానే కేక్ వాడే తినే వరకు అన్నట్టు తెచ్చాము. సో చిన్నది చేయించాము. ఈ చిన్నదే 1/2 kg, 250 grams. 250 grams వచ్చేసి 800 అనుకుంటాను. ఇంకా 1/2 kg తెద్దాం అనుకున్నాము, 1600 అన్నారు. ఎందుకులే, మళ్ళీ మిగిలి 1/2 kg వాడు ఒక్కడే తినడో, మళ్ళీ అది ఫ్రిడ్జ్ లో పెడితే మన ఐటమ్స్ అన్ని స్మెల్ ఏమైనా వస్తాయేమో అని. ఇది ఇంకో కేక్. థర్డ్ బర్త్డే కాబట్టి 3 number అది పెట్టించాం. ఇది ఇంకో కేక్.
నేను లక్కీ మా ఆయన మేము తినడానికి. వాడి బర్త్డే రోజు మరి మేము కూడా కేక్ తినాలి కదా. 2 కేక్స్, అందరి బర్త్డేకి ఒకటే కేక్స్ అయితే మా బ్రూనో బర్త్డేకి ఎవ్రీ ఇయర్ 2 కేక్స్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, బ్రూనో నా మీద బజ్జుండు. అదిగా వాడి కేక్ ను వాడే చూసుకుంటా వండుకుండు. అంతా రెడీ చేసాము. కేక్, 3 నెంబర్ క్యాండిల్, క్యాప్, అన్ని మ్యాచ్ బాక్స్ అన్ని తెచ్చి పెట్టుకున్నాం. వెనక టీవీలో హ్యాపీ బర్త్డే బ్రూనో అనే సాంగ్ వస్తుంటే ఇక్కడ కూర్చొని వాడే చూసుకుంటుంది. బ్రూనో అనే పేరు ఎవరో అంటున్నారు అన్నట్టు. లాస్ట్ మినిట్ లో పవర్ పోయింది. చాలా వర్షం పడింది. అపార్ట్మెంట్ లో కొంతమంది ఇళ్లలో లైట్లు ఉన్నాయంటే కొంతమంది ఇళ్లలో లైట్స్ లేవు, కరెంట్ లేదు. సో కరెంట్ చేసే వాళ్ళు వచ్చి కింద వర్క్ చేస్తున్నారు, అందుకేమో మొత్తం పోయింది. ఒక 5 or 10 minutes సత్య కనుక్కొని వస్తానని వెళ్ళాడు. 5-10 minutes లో కరెంట్ వస్తే ఓకే, లేకపోతే చీకట్లోనే చేద్దాము. వాడు చూడండి కేక్ పెట్టట్లేదని ముఖం అక్కడ తిప్పి మరీ పడుతుండు. ఓకే, ఒకసారి ఇక్కడ చూపించు. ఈ హ్యాపీ బర్త్డేది వాళ్ళే కేక్ వాళ్ళే రెడీ చేసి ఇచ్చారు. చాలా బాగా నచ్చింది. నేను చెప్పలేను కూడా, వాళ్ళే ఇచ్చారు, నచ్చింది. ఈ 3 నెంబర్ ఇక్కడ 3 ఇది ఉంది కాబట్టి ఇందులో ఇది పెట్టాం క్యాండిల్ లాంటిది. 3rd బర్త్డే కాబట్టి 10 minutes అయ్యాక చూద్దాం కరెంట్ వస్తుందో రాదో. మరి చీకట్లోనే జరపాల్సి వస్తుందో ఈ ఇయర్ బ్రూనో బర్త్డే చూడాలి. ఇంకా క్యాప్ అయితే పెడదాం, ఉంచుకోడో తెలీదు. లకి కొంచెం హెల్ప్ చేయనా, ఇది పట్టుకో. సత్య చూడు, మ్యాచ్ లక్కీ లైట్స్. హ్యాపీ బర్త్డే టు యూ బ్రూనో. లక్కీ క్యాట్. హ్యాపీ బర్త్డే టు యూ బ్రూనో. వాడు ఎలా పడుతుంది. బ్రూనో ఇద్దరు, బ్రూనో ఇదిగా. బ్రూనో ఇక్కడ చూడలానా. బ్రూనో ఇట్టాను అవ్వమ్మా. బ్రూనో దా, ఇదిగో కేక్ కేక్ కేక్. అది చూడు. వావ్, హ్యాపీ. బ్రో కేక్ కట్ చేద్దాం నాన్న. హ్యాండ్ బిటే నేనే కట్ చేస్తా. వాడు వాడుకుంటుండు. అయితే నేనే కట్ చేస్తున్నా. లక్కీ పట్టుకో. మనం ఇద్దరం కట్ చేద్దాం. ఫస్ట్ వాడిది. హ్యాపీ బర్త్డే బ్రూనో. ఓకే, ఫస్ట్ వన్ తినిపిద్దాం. బ్రూనో ఇది లక్కీ తినిపినాను. బాగుందా? ఇప్పుడు నైఫ్ దీనిది బ్రూనోది. ఇప్పుడు మనకి ఎక్కడ చేద్దాం. హ్యాపీ బర్త్డే బ్రూనో. నీ పేరు చెప్పి మేము కూడా కేక్ తింటాం ఈరోజు. ఇది కొంచెం టేస్ట్ చేపిద్దాం నాన్న. ఇది షుగర్ ఎక్కువ ఉంటుంది, తీయగా ఉంటుంది కదా, మనది పెట్టొద్దు వాడికి. చిన్న పీస్ ఇంత పిజ్జా. బాగుందా? లక్కీ నువ్వు కొద్దిగా తీసుకొని పెట్టిన కొంచెం. వచ్చానురా లక్కీ నువ్వు వెళ్ళి వీడియో. బ్రూనో కూర్చొని తినాలా మా కేకు, పండుకొని కాదు. పెట్టే కదా, తిరగట్లేదా అది? ఈ చిన్న పీస్ తీసుకో. బీ ఫర్ బ్రూనో పెట్టు. హ్యాపీ బర్త్డే బ్రూనో. అసలు నువ్వు తినిపించినావు కదా. సో ఫ్రెండ్స్ చూసారుగా, బర్త్డే అయిపోయింది. బ్రూనో బాబు బజ్జోని మరి అందరు కూర్చొని తింటే బ్రూనో బజ్జోని మరి కేక్ తింటున్నాడు. మీకు కూడా మీ ఇంట్లో పెట్స్ ఉంటే వాటి బర్త్డే చేయాలనుకుంటే
ఈ అడ్రస్ కావాలి అనుకుంటే నేను లాస్ట్ లో మెన్షన్ చేస్తాను, వీడియో లాస్ట్ లో. కొంచెం వీడియో లాస్ట్ లో నెంబర్ అవన్నీ పెడతాము, చూసుకోండి. ఇప్పుడైతే ఈ రోజు నేను స్కూల్కి వెళ్ళాను కాబట్టి మా వాళ్ళకి ఎలా వచ్చో అలా. సత్యకు నైట్ డ్యూటీ ఉండే, సో డే అంతా ఫ్రీ ఉన్నాడు కాబట్టి డెకరేషన్ చేసి పెట్టిన నాకు అదో పని తగ్గించాడు. నేను వచ్చాక ఫ్రెష్ అవ్వడం, బ్రూనోని రెడీ చేయడం, బ్రూనోకి డ్రెస్ చేయడం అవే చేశాను అంతే. ఇలా జరిగింది మా బ్రూనో బర్త్డే. ఇంక ఇన్ని రోజులు వీడియోస్ తీయకపోవడానికి కారణం అంటే నేను వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను కదా. వెళ్ళు కిందికి వెళ్ళు, ఒక్క నిమిషం దిగు, కిందికి దిగు. బ్రూనోకి అయితే కేక్ బాగా నచ్చినట్టుంది, మంచి ఎంజాయ్ అయితే తింటున్నాడు. చికెన్ ఫ్లేవరా? అందులో ఫ్లేవర్స్ ఉంటాయా? ఓకే. బ్రూనో ఇదిగో చూడండి, ఆయనకు బాగా నచ్చింది కేక్. ఇది అయిన వరకే. సో మేము ఇంక ఇప్పటి నుంచి అయితే వరుసగా వీడియోస్ తీద్దామని అనుకుంటున్నాను, చూడాలి ఎంతవరకు అవుతుందో. ప్రజెంట్ అయితే నాకు స్కూల్లో ఒక 1 వీక్ 10 days లీవ్ తీసుకొని వెకేషన్కి వెళ్తున్నాం. ముందు నా ఛానల్ని ఖచ్చితంగా చూడండి. ఇప్పుడే చెప్పాను ఈ వీడియోలో వెకేషన్కి ఎక్కడికి వెళ్తున్నాం, ఎన్ని రోజులు వెళ్తున్నాం, అప్పుడు చూడండి తెలుస్తుంది. అన్ని టికెట్స్ బుక్ చేయడం, ప్యాకింగ్ కూడా చిన్నగా స్టార్ట్ అయిపోయింది. ఒక 1 వీక్ ఉంది. ఈ రోజు వెనస్డే, ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ వెనస్డే వెళ్తున్నాం. రోజు ఏ రోజుకి ఆ రోజు ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ ఆ ప్లేస్ ఏమేమి ఉన్నాయి, వెరైటీస్ ఏంది, ఆ ప్లేస్ ప్రాముఖ్యత ఏంది, అలాంటివి చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో ఇంకా ఛానల్ ఇప్పటి నుంచి ఖచ్చితంగా చూడండి. ఇన్ని రోజులు తీయలేదు, ఓకే, సారీ దానికి. ఇప్పటి నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి, రెగ్యులర్ గా కాకుండా ఒక వీక్లీ వన్స్ 10 days కి వన్ అన్నా వీడియో అప్లోడ్ చేద్దామని అయితే ట్రై. ఎందుకంటే ఇది అప్పుడు ఫస్ట్ మీకు గుర్తుందో లేదో, లాస్ట్ ఇయర్ బ్రూనో బర్త్డేనే ఫస్ట్ వీడియో మాది యూట్యూబ్ లో. సో అప్పుడు లక్కీ నాకు ఎడిటింగ్ వస్తుంది మమ్మీ, నేను నేర్చుకున్నాను, మనం యూట్యూబ్ ఛానల్ పెడదామంటే మా ఆయన నుండి ఏదో వానికి ఎందులోనో వస్తుంది కదా, సరే ఎడిటింగ్ వచ్చింది అన్నాడు, చూద్దాం ఎలా వస్తుందో అని స్టార్ట్ చేసాం. అలా కొన్ని వీడియోస్ చేసాం, వాటి వ్యూస్ వచ్చాయి, ఓకే. అందుకు ఇంక ఇప్పటి నుంచి కూడా మళ్ళీ వాడు మర్చిపోతాడేమో అని ఈ వీడియో తీసాము. ఇప్పటి నుంచి కూడా వాడు ఎడిటింగ్ చేయడం మర్చిపోకుండా ముందు బ్లాగ్స్ తీస్తాము, ఖచ్చితంగా వాటిని చూడండి. సో డెకరేషన్ అయితే వాళ్ళు ఇలా చేశారు, నాకైతే నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇంతే. బ్రూనో బర్త్డే వర్షం పడి నేను లేట్ రావడం, కరెంట్ లేక అలా హడావుడిగా చిన్న వ్లాగ్ లెక్క కంప్లీట్ చేసేసాము. ఇలా అయితే బ్రూనో థర్డ్ బర్త్డే జరిగింది. మీరందరూ కూడా బ్రూనోకి బర్త్డే విషెస్ తెలియజేయండి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో. మీ బ్లెస్సింగ్స్ అన్ని కూడా వాడికి కావాలి. బ్రూనో లేకపోతే మా లైఫ్ మేము ఊహించుకోలేం. సో మీ బ్లెస్సింగ్స్ మాకు చాలా అవసరం. ఇప్పుడు వెకేషన్కి వెళ్తేనే వానికి కెనల్లో పెట్టాలి, అదే టెన్షన్ అవుతుంది. ఒక 10 days వెళ్తున్నాం, 10 days కెనల్లో మేము లేకుండా ఎలా ఉంటాడో మరి చూడాలి. ఇప్పటికైతే వీడియో ఎండ్ చేస్తున్నాను. చెప్పాను కదా, ముందు ఖచ్చితంగా నా వీడియోస్ చూడండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీలత సత్య. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే ఇన్నో వీడియోలు తీయలేను కదా, ఇక్కడ నుంచి అయినా వీడియోస్ తీస్తే దాన్ని ఏమంటారు, లింక్ అంటారా సత్య? ఏంటి హచ్చు మీకు నోటిఫికేషన్ చూసారా? వీడియో తీయలేని అది కూడా మర్చిపోయారు, ఏమంటారో. నా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ మీకు నోటిఫికేషన్ వస్తుంది, నేను కొత్త వీడియో ఏది తీసినా దాన్ని బట్టి మీరు చూడొచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్స్ లో మళ్ళీ కలుద్దాం. ఇందాక అన్నాను కదా లాస్ట్ లో వీడియోలో చూస్తే, ఇది ఏంటి పేరు, స్టైలిష్. ఇది ఆన్లైన్ లో కూడా మీరు ఆన్లైన్ హోమ్ డెలివరీ కూడా ఉంది, షాప్కి వెళ్ళి కూడా నేనే తీసుకోవచ్చు. ఆన్లైన్ లో బుక్ చేసినందుకు 100 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. మీకు ఆన్లైన్ లో ఈ నెంబర్ మేము స్క్రీన్ పైన పెట్టడం జరుగుతుంది. ఆ నెంబర్ కి మీరు హాయ్ అని పెట్టి కేక్ కావాలన్నా వాళ్ళు ఎన్ని అవైలబుల్ ఉన్నాయి. కొన్ని కేక్స్ ఏంటంటే మన చిన్న బ్రీడ్స్ ఉంటాయి కదా, షిట్జు అలాంటివి, వాటిది ఫేస్ యాక్టివ్ మనం దాని ఫోటో పంపిస్తే దాని ఫేస్ షేప్ లో కూడా చేస్తారు. మేము యాక్చువల్లీ బ్రూనో ఫేస్ షేపే చేద్దాం అనుకున్నాం. వాళ్ళు ఉండి ల్యాబ్ వచ్చేసి బిగ్ బ్రీడ్ కదా, ఫేస్ అనేది రాదు, షిట్జు కానీ కమరియన్ కానీ అలాంటివి అయితే వస్తాయి అన్నారు. సో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క డిజైన్ చేయిస్తాం. ఈసారి ఇది చేయించాం. ఫస్ట్ వన్ది బోన్ షేప్ ఒక బర్త్డేకి, పా షేప్ ఒక బర్త్డేకి. ఈసారి సింపుల్ గా వాడి వరకే అని చిన్నగా చేయించాం, ఇలా చేయించాం. చూద్దాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎలా చేయిద్దామో. సో ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఈ వీడియో బ్రూనో బర్త్డే బ్లాగ్ వీడియో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఖచ్చితంగా ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా చేయండి. చూసిన వాళ్ళైతే మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్లకి షేర్ చేయండి. ఇప్పటి నుంచి ఖచ్చితంగా బ్లాగ్స్ వస్తాయి, చూద్దాం ముందు బ్లాగ్స్ లో ఏముందో. ఈ వీడియోని కూడా పూర్తి వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.